హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన సౌమ్య నిట్టల విరచిత కథ. వారి విరచిత కథ అద్దెకి ఆకాశం అనే దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు సమకాలీన కథా సందేశం శీర్షికగా ఈ కథను వినిపిస్తున్నాను. ఆలకించండి. అద్దెకి ఆకాశం. ఇక వినండి, కథలోకి ప్రవేశిద్దాం. హైదరాబాద్ లాంటి నగరంలో నెలకి 50,000 ఆదాయం, ఎదుగుతున్న 2 పిల్లలున్న కుటుంబం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో 5,000 నెలసరి ఖర్చు అంటే ఆలోచించాల్సిందే. శ్రీధర్కి ఆ అగాత్యం వచ్చింది. ఇప్పుడు ఆ అగత్యం ఇది ఎవరిని పిలిచి చర్చించలేని విషయం. ఎందుకంటే ఎవరికీ అర్థం కాదు, వద్దనే అంటారు. విషయం ఏమిటంటే శ్రీధర్ ఉండే ఇండిపెండెంట్ హౌస్లో మేడ మీద బ్యాచిలర్ల వాటా ఖాళీ అవుతుంది. ఇప్పటి వరకు అక్కడ ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 2 అబ్బాయిలకి పోస్టింగ్లు వచ్చాయట. వాటా అంటే పెద్ద వాటా ఏమీ కాదు, మేడని ఖాళీగా ఎందుకు వదిలేయటం అని ఓవైపు చిన్న గదులు 2 వేశారు. పక్కనే ఓ బాత్రూమ్. తాము ఉంటున్న మొదటి అంతస్తులోని 4 గదుల వాటాతో పాటు దీన్ని కూడా అద్దెకు తీసుకోవాలని శ్రీధర్ ఉద్దేశం. ఇల్లు గలవాళ్ళు 70ల్లో ఉన్న దంపతులు. వారికి ఒక ఆడపిల్ల వేరే ఊళ్ళో కాపురం చేసుకుంటుంది. వారి కొడుకును అమెరికా పంపి చదివిస్తున్నారు. ఇంకా చేతికి అంది రాలేదు అతను. పైగా అతన్ని అమెరికా పంపడం కోసం చేసిన అప్పులు కూడా ఈ అద్దెల నుంచే తీర్చాలి వాళ్ళు. ఈ దంపతులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. ఇలాంటి చిన్న ఇళ్లల్లో అద్దెకు కారు ఉన్నవాళ్ళు రారు అనే ధీమాతో పార్కింగ్కి ఇచ్చే జాగాలోనూ ఓ 2 గదులు వేశారు. అక్కడ ఓ భార్య భర్త ఉంటారు. వారి పిల్లలు హాస్టల్లో ఉంటారు. అందుకే ఈ ఇల్లు సరిపోతుంది. ఇక మొదటి అంతస్తులో శ్రీధర్ వాళ్ళ వాటా 4 గదులు. ఇంటి ముందు చిన్న ముగ్గు వేసేంత ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. కాకపోతే వంటింటి వైపు కొంచెం జాగా ఎక్కువ వదిలారు. అక్కడ తులసి కోట, బట్టలు ఆరేసుకునే తీగలు, వాషింగ్ మెషిను, పనమ్మాయి అంట్లు తోమే జాగా వదిలేస్తే ఇక ఏ స్థలమూ మిగలదు. తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయటం సినిమాల్లో చూడాల్సిందే. శ్రీధర్ పిల్లలు చిన్నవాళ్ళు. కూతురు మొదటి సంతానం, ఇంకా 9 నిండలేదు దానికి. రెండో వాడికి ఇప్పుడు 6. భార్య హేమ హౌస్ వైఫ్, శ్రీధర్ భార్య. శ్రీధర్ది ప్రమోషన్లకి పెద్దగా ఆస్కారం లేని చిన్న ఉద్యోగం. ఎక్కువ ఆశలు, ఎక్కువ కోరికలు, పోల్చుకోవడాలు లేకుండా ఉంటే హాయిగా వెళ్ళిపోయే జీవితం వారిది. కొంచెం మనసు పెడితే చిన్న చిన్న ఆనందాలకి కూడా ఆస్కారం ఉండే జీవితం. శ్రీధర్ ఇప్పటి వరకు ఏది సాధించినా సాధించకపోయినా ఆ పరిణతి సాధించాడు. ఓ తండ్రి భర్త అయిన మగవాడు, మానసికంగా ఆరోగ్యవంతుడు, చెడు అలవాట్లు లేనివాడు, ఒకంత రసహృదయుడు అయితే 50,000లో 15,000 అద్దె, ఇంటి ఖర్చులు తీసేయగా కూడా బ్రహ్మాండంగా బతికేయొచ్చు అని
చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకునేలా జీవిస్తున్నాడు శ్రీధర్. ఇందులో శ్రీధర్ ఒక్కడిదే గొప్ప కాదు. అతని సహచరి హేమది ఇందులో సగం ఘనత. ఆరోగ్యకరమైన దాంపత్యాలను గమనిస్తే ఇద్దరూ ఒకేలా ఆలోచించేవారు కొందరైతే, తమ భాగస్వామి గుణాలకి వ్యతిరేక ధృవాల్లో ఉంటూ ఒకరినొకరు నిరంతరం సవాల్ చేసుకుంటూనే ఇద్దరూ ఓ భూమధ్య రేఖ మీదకి వస్తూ ఉండేవారు. ఇంకో రకం. ఉదాహరణకు ఒకరు ఖర్చు చేసేవారైతే రెండో వాళ్ళు ఖచ్చితంగా అందుకు విరుద్ధంగా మారతారు. ఒకరు బోళా అయితే మరొకరు తెలివిగల వాళ్ళై ఉంటారు, లేదా అలా తయారవుతారు. శ్రీధర్లోని స్వాప్నికుడిని హేమలోని యథార్థవాది ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు అతను తీసుకునే అందమైన, అంతగా ఆచరణాత్మకం కాని నిర్ణయాలకు ఎదురు నుంచుంటుంది వాళ్ళ ఆవిడ. ఇప్పటికే తమతో సమానంగా సంపాదిస్తున్న వారికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది వీరి ఇంటి ఖర్చు. రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పిల్లలకి చిరుతిళ్ళో, పండ్లో, పూలో ఏదో ఒకటి తేవలసిందే శ్రీధర్. అప్పుడప్పుడు మా ఆఫీసులో చీరలు తెచ్చాడు ఒక ఆయన అంటూ ధర కాస్త ఎక్కువైనా నచ్చిన చీర తీసుకువస్తుంటాడు. ఇక పెట్రోల్ ఖర్చు చూసుకోకుండా బండి మీద డ్రైవ్ అని పిల్లల్ని ఓసారి, తనని ఓసారి అలా తిప్పుకొస్తాడు. హేమ జీవితంలో ఇవన్నీ అనుభూతులు అంటాడు. నిజమే, కానీ అలా అలా ఒక్కో రూపాయి చూసుకోకపోతే ఎలా అంటే, రేపు పిల్లలు మనం పెద్దవాళ్ళం అయిపోయాక ఇలాంటి సరదాలు అనుభవించలేదే అని బాధపడకూడదు కదా మరి అంటాడు శ్రీధర్ హేమతో. తనకు తెలుసు అది నిజమే అని. కానీ తాను ఇలా ఉండకపోతే ఇంకా ఖర్చుల మారి అయిపోతాడు శ్రీధర్. అందుకే స్ట్రిక్ట్గానే ఉంటుంది హేమ. శ్రీధర్ అందుకు తల ఉంచుతాడు కూడా. ఈ మేడ వాటా విషయంలో మాత్రం విషయం తెగటం లేదు. అసలు ఆ వాటా ఖాళీ అవుతుంది అని తెలిసినప్పటి నుంచి తీసుకుందాం అని మొదలుపెట్టాడు శ్రీధర్. హేమకు ఆశ్చర్యం వేసింది. చిన్న చిన్న దుబారాలు చూసింది, కానీ ఇలా అమాంతంగా నెలకి 5,000 అదనపు భారం అని తెలిసి ఇంతలా ఎందుకు పట్టుబడుతున్నాడు శ్రీధర్? అప్పటికీ అతన్ని అడిగింది కూడాను. మనకి 4 గదులు సరిపోతున్నాయి కదా, ఇప్పుడు ఆ పైన 2 గదులు ఖాళీ అయినవని మనం ఎందుకు తీసుకోవాలి? అబ్బే, నాకసలు ఆ 2 గదులతో సంబంధం లేదు. మరి 5,000 అద్దె పోస్తుంది ఎందుకు? శ్రీధర్, మనకిద్దరు పిల్లలు, మర్చిపోయావా? వాళ్ళిద్దరి కోసమే. పిల్లలు పెద్దవాళ్ళై చేతికి అంది వస్తే సొంతిల్లు కట్టుకోవచ్చు, అప్పుడు చూసుకుందాంలే ఇవన్నీ అన్నది హేమ. అన్నేళ్ళయ్యాక భూమి ధరలు ఇంకా పెరుగుతాయి. కట్టుకున్నా ఇలాంటి అగ్గిపెట్టే కట్టుకోగలం, అప్పుడు కూడా మేడకి నోచుకోం అన్నాడు శ్రీధర్. మేడ? అందుక పైన వాటా కావాలంటుంది. అంత డబ్బు పోసేంత ఏముంది ఆ మేడలో అన్నది విసుగ్గా హేమ. అంతే, ఆమె దగ్గరగా వచ్చి కూర్చుండిపోయాడు శ్రీధర్. అతని మొహంలో వాదులాట తాలూకు చికాకంతా పోయింది. ఇప్పుడు సరైన ప్రశ్న అడిగావు అంటూ హేమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు శ్రీధర్. నా చిన్నప్పుడు మాకొక మేడ ఉండేది. మేడంటే ఏంటనుకున్నావు? మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఓ స్వర్గపు ముక్క.
వేసవి వస్తే టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని చక్కగా చుక్కల కింద నిద్రపోయేవాళ్ళం. అమ్మ ఒడియాలు ఊరుగులు పెట్టేది. గంజి పెట్టుకొని చీరలు ఆరేసుకునేది. దీపావళికి మేము తెచ్చుకునే గుప్పెడు టపాకాయలు అయ్యాయి అనిపించాక మేడ మీదకెళ్తే ఆకాశంలో తారాజువ్వలు, బాణాసంచా అంతా ప్లానిటోరియంలోలా చూసేవాళ్ళం. మేడ అంటే మొక్కలు, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ ఇష్టంగా పెంచుకునేవారు మా అమ్మ నాన్న. చలికాలంలో మధ్యాహ్నం వేళ వచ్చే ఈ ఎండవేడిమికి కూర్చునేవారు. ఇప్పుడు డి విటమిన్ లోపం అంటున్నారు కదా. అమ్మ స్నానం చేయించాక మేడపైకి వెళ్ళి సూర్యుడికి నమస్కారం చేసుకొని రమ్మనేది రోజు. ప్రతి సాయంత్రం 15 నిమిషాల పాటు ప్రకృతి వేసే సూర్యాస్తమయం షార్ట్ ఫిలిం చూసేవాడిని నేను అని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ మన పిల్లలకి తెలియకుండా పోతున్నాయి నేడు. వాళ్ళ స్కూల్ కూడా ఓ బిల్డింగే. గ్రౌండ్ అన్న మాటే ఉండట్లేదు. ఏంటో నువ్వు తలంటు పోసుకొని మేడపైన నిల్చొని తలారబెట్టుకుంటే చూడాలని ఉంది. అక్కడే నీతో కూర్చొని టీ తాగాలని ఉంది. పిల్లల బర్త్డే పార్టీకి ఎక్కడో ఫంక్షన్ హాల్ తీసుకొని అవసరం లేదు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసుకోవచ్చు. 10 ఏళ్ల సాహచర్యంలో తాను కనీసం ఊహించలేని ఎన్నో ఆనందాల్ని తనకి చూపించాడు తన భర్త. గుక్క తిప్పుకోకుండా మేడ గురించి మాట్లాడుతుంటే ఇంకా తాను చూడవలసినవి ఇన్ని ఉన్నాయా అనిపించింది హేమకి. అతని మాటలకి ఆమె దగ్గర వాదనలేమీ లేవు. ఆలోచిస్తూ కూర్చుంది. శ్రీధర్ ఆమెకు మరింత దగ్గరగా జరుగుతూ అన్నాడు, ఈ ప్రపంచంలో రకరకాల తండ్రులు, భర్తలు ఉంటారు. కొందరు పిల్లలకి ఆస్తులు ఇస్తారు. కొందరు పిల్లలకి విదేశాల్లో చదువులు చెప్పిస్తారు. కొందరు మంచి ఇల్లు కట్టేస్తారు. నేను అవేమీ చెయ్యలేను. అందుకు నేనెప్పుడూ బాధపడలేదు. కానీ నేను చూసిన చిన్న చిన్న ఆనందాల్ని నా కుటుంబానికి కూడా చూపించాలన్నది ఒక్కటే నా పట్టుదల. హేమ, నీకు తెలియనిది ఏముంది? మన నగరంలో ఎంత చిన్న ఇంటికైనా ఎంత డిమాండ్ ఉంటుందో. పైన ఇంకెవరో వచ్చేలోపే మనం తీసుకుంటాం అని చెబుదాం. ఆ మేడ మీద పై 2 గదులు ప్లీజ్ అంటూ గడ్డం పట్టుకొని బతిమాలుతున్నాడు శ్రీధర్ భార్య హేమని. హేమ కాదనలేకపోయింది. మధ్యతరగతి సంసారాల్లో కొరవడేది ఆర్థిక స్వాతంత్ర్యం. ఓ కుటుంబ పెద్ద తన కుటుంబాన్ని ఎలా నిర్వహించుకోవాలన్నది అతని ఒక్కడి చేతిలో ఉండదు. పోనీ ఆ కుటుంబం చేతిలో కూడా ఉండదు. అతని ఇంటి పెద్దలు కూడా ఆ వ్యవహారాల్లో కలగజేసుకుంటారు. కుటుంబంతో సంబంధం లేని చుట్టపక్కాలు కూడా వారి అభిప్రాయాలు, సలహాలు ఇవ్వకమానరు. అందరి ఉద్దేశాలు మంచివే. మధ్యతరగతి జీవితాలు ఒక చిన్న అత్యవసర ఖర్చు వస్తే చితికిపోయి అప్పులు పాలవటానికి అట్టే సమయం పట్టదు. డబ్బు అనే అరుదైన వనరుని పొరపాటున కూడా అవసరాలకి మినహా దేనికి ఖర్చు చేయకుండా తాము జాగ్రత్త పడి తమకు తెలిసిన వారందరినీ జాగ్రత్త పరిచే వార్డెన్లు అందుకే చుట్టూ ఉంటారు. ఇప్పటి వరకు శ్రీధర్ కుటుంబంలో జోక్యం కలిగించుకునే అవకాశం వారికి రాలేదు. కానీ ఈ మేడ మీద వాటా సంగతి అతను ఇంటి వాళ్ళకి చెప్పిన దగ్గర నుంచి కలకలం మొదలైంది. ముందుగా అతన్ని వారించింది ఎవరో కాదు, స్వయంగా ఆ ఇంటి వాళ్ళే, ఓనర్స్. శ్రీధర్,
నువ్వు మాకు కొడుకులాంటి వాడివే. మావాడు ఇలా ఇంకో వాటా తీసుకుంటానంటే మేము చూస్తూ ఊరుకుంటామా? నీకు అంతగా డబ్బు ఎక్కువైందనుకో, ఏ చీటీనో వేసుకుంటే ముందు ముందు అక్కరికొస్తుంది కదా, ఆలోచించు అన్నారు ఓనర్ బాబాయ్ గారు. హేమకు చెప్పినట్టు ఆయనకి తన మనసులో మాట వివరించలేడుగా శ్రీధర్. అందుకే నవ్వుతూ, "ఆ, మీరు భయపడకండి. మా 15,000తో పాటు ఆ పైవాట 5,000 కలిపి ఎప్పట్లానే టైంకి ఇచ్చేస్తాను" అన్నాడు శ్రీధర్. ఓనర్కి, ఆ బాబాయికి నమ్మకం కలిగిస్తూ. ఆయన ఏదో చెప్పలేక ఇబ్బంది పడుతూ చివరికి బయటపడ్డాడు. అది కాదు శ్రీధర్, వాళ్ళంటే అంతకుముందున్న వాళ్ళు బ్యాచిలర్లు కాబట్టి 5,000కి బేరం ఆడుకున్నారు. వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి మేము 6,500 చెబుదామనుకుంటున్నాం అద్దె. శ్రీధర్కి తెలుసు 5,000 అంటేనే గొడవ చేసిన హేమ 6,500కి అస్సలు ఒప్పుకోదని. బాధతో ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు శ్రీధర్. అది గమనించిన ఓనర్ పిన్నిగారు, "అన్నీ పెరిగాయి కదా నాయనా, మావాడు కూడా ఇంకా అమెరికాలో కుదురుకోలేదు, మాకు ఇదొక్కటే ఆదాయం కదా." మధ్యతరగతి ఎకానమీలో మరో పోకడ పారదర్శకత్వం. అందరి జీవితాలు అందరికీ తెలుసు. ఇంచుమించుగా ఏమీ అనలేం, అర్థం చేసుకోవటం తప్పించి. ఈ బాధ నుంచి తెప్పరిల్లేవాడేమో కానీ శ్రీధర్, ఇంటి పక్కన మరో శ్రేయోభిలాషి, పోనీ నీదేమి ఓవర్ టైం లాంటివి చేసే అవకాశం ఉన్న జాబు కూడా కాదు కదా అన్నాడు. నెల ఖాతా రాసుకునే కిరాణా షావుకారు, "మనకి ఆదాయం పెరిగే మార్గం లేనప్పుడు పొదుపుగా ఉండటం ఒకటే మార్గం సార్" అని గుర్తు చేశాడు. వీధి అక్కడ మరి అలాగనే వీధి చివరి గుడిలో పూజారి ఒకలా నవ్వాడు తీర్థం ఇచ్చేటప్పుడు శ్రీధర్కి. ఇలా అందరూ తమ తమ అభిప్రాయాల్ని రకరకాలుగా వెల్లడించి శ్రీధర్ గాయాన్ని మాననివ్వలేదు. అతని బలహీనతని వేలెత్తి చూపినట్టు అనిపించింది. ఓ రోజు రాత్రి హేమ దగ్గర బాధపడ్డాడు శ్రీధర్. "ఏంటి నా జీవితం, ఏదో పాజిటివిటీతో అమాయకత్వంతో నెట్టుకొచ్చేస్తున్నానా ఇన్నాళ్ళు? నేను పెద్ద జీతాలకు ప్రయత్నాలు చేయక కాదు కదా. ఇచ్చిన జీతానికి ఉద్యోగి రక్తమాంసాలు పిండేసి కుటుంబంతో ఉండే సమయాన్ని లాగేసుకుని ఇంట్లో వాళ్ళ మీద చికాకు పడేలా చేసే ఉద్యోగాలు నేనే వద్దనుకున్నాను. అది కూడా ఓ 10,000 పుణ్యానికి. జీవితం ఏదో ఒకటే ఇస్తుంది. ఏంటో, డబ్బైనా కుటుంబంతో సమయమైనా. నేను రెండోదే ఎంచుకున్నానని గర్వపడ్డాను ఇన్నేళ్ళు. ఇప్పుడు అనిపిస్తుంది వాళ్లే కరెక్ట్. ఇంత చిన్న ఖర్చు కూడా భరించలేని నేను ఆర్థికంగా ఓడిపోయాను హేమా" అని అన్నాడు. విసుగ్గా లేచి వెళ్ళిపోయాడు శ్రీధర్ హేమ ముందు నుంచి. హేమకు అనిపించింది, ఇలాంటి గొడవ జరిగాక మేడ ఉంటే అక్కడికే వెళ్ళేవాడు ఆయన అని వేదాంతంగా నవ్వుకుంది ఈ ఊహకి. శ్రీధర్తో చూసి హేమ అదృష్టవంతురాలు అనుకునే వారికి పెళ్ళికి ముందు హేమ పరిస్థితి తెలీదు. హేమ తండ్రి అకస్మాత్తుగా చనిపోయాక చుట్టాల సహకారంతో బాధ్యత తీర్చుకోవడానికి తనకి సంబంధాలు వెతకటం మొదలుపెట్టింది హేమ తల్లి. తమ్ముడు ఇంకా చిన్నవాడు, హేమ తమ్ముడు. హేమ వరుసగా పెళ్లి చూపులకి
వరులని కలుస్తున్న సమయం అది. ఒక అబ్బాయి సో అండ్ సో కంప్యూటర్స్ కోర్స్ చేసేయి, నీకు ఉద్యోగం వేయించేస్తాను నేను మా కంపెనీలో అని ఒక వరుడుగా వచ్చిన అతను అన్నాడు. అలా అంటూ ఏకపక్షంగా తన జీవితాన్ని కూడా ప్లాన్ చేసేసాడు ఆ వరుడు. ఇంకో అబ్బాయి అయితే నేనేమి మాట్లాడను, మీరు మాట్లాడుకొని చెప్తే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు నిర్లిప్తంగా. ఇంకో అబ్బాయి ఏమీ మాట్లాడలేదు. వీళ్ళంతా వరులుగా వచ్చిన వారు. అతనికి తెలుసు, అతనికి అసలు అక్కడికి రావటమే ఇష్టం లేదని అందరికీ తెలుస్తూనే ఉంది. ఇవన్నీ గమనిస్తున్నా ఏమీ బయటికి చెప్పలేని పరిస్థితి హేమది ఆనాడు. అమ్మకి ఇంకో సమస్యగా మారటం ఇష్టం లేక ఎవరైనా సరే అని మనస్సులోనే తీర్మానించుకుంది హేమ. అయినా ఏంటో ఏ సంబంధము కుదరట్లేదు. ఇలాంటి తరుణంలో శ్రీధర్ వాళ్ళ సంబంధం వచ్చింది. తనకి ఇప్పటికీ గుర్తు. శ్రీధర్ తన తల్లి, తండ్రి, చెల్లెలితో సహా వచ్చాడు. నలుగురు ఫ్రెండ్స్ లాగా ఒకరితో ఒకరు ఉండటం గమనించింది హేమ ఆ రోజు. మాట్లాడుకోమని ఇద్దరినీ వదిలేశారు. ఎప్పట్లాగే వరుస పెళ్లి చూపుల వల్ల కలిగే నిర్వేదంలో ఉంది హేమ అప్పుడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత శ్రీధర్ గొంతు వినిపించింది. ఎడమ చేతి చందమామ, కుడి చేతి చందమామ అచ్చం ఒకేలాగా ఎలా వచ్చాయండి బాబు మీకు అంటూ తాను పెట్టుకున్న గోరింటాకును చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్ హేమ ముందు. అప్పటి వరకు ఎటో చూస్తున్న హేమ మొదటిసారి అతని వైపు చూసింది. ఎగతాళిగా అంటున్నాడా అని. అలా అనిపించలేదు అతని వాలకం. కొంటెగా అంటున్నాడా అంటే అది లేదు. కళ్ళు పెద్దవి చేయటం వల్ల గోళీకాయల్లా కనిపిస్తున్నాయి అతని కళ్ళు. వాటిలో స్వచ్ఛమైన అమాయకత్వం కనిపించింది నాడు హేమకి. నవ్వొచ్చింది. మొదటిసారి అనుకుంటా పెళ్లి చూపుల్లో నవ్వింది హేమ. చిన్న సైజు గాజుని అచ్చులాగా వాడాను అన్నది హేమ. ఆ మాటకి ఓ పెద్ద ఫజిల్ సాల్వ్ అయినట్టు ఫీల్ అయ్యాడు శ్రీధర్. ఓహ్ భలే చిట్కా, మా అమ్మకి చెల్లికి కూడా చెప్తాను ఈసారి అన్నాడు శ్రీధర్ హేమ చెప్పిన ఆ సమాధానానికి. అక్కడి నుంచి వాళ్ళ కబుర్లు ఓ అరగంట సేపు గలగలా పారాయి. తన జీతం అప్పటికి 35,000. అలాగనే ఇంటి పరిస్థితుల గురించి చెప్పాడు శ్రీధర్. చెల్లికి పెళ్లి చేయాలి, కానీ అందుకు కొంత వారికి ఆస్తి వెన్నుదన్నుగా ఉందని, పూర్తిగా తన జీతం మీదే ఆధారపడనక్కర్లేదని, హేమ కుటుంబానికి హేమకి నో చెప్పే వెసులుబాటు లేకపోయినా చులకనగా చూడని మొదటి మగవాడు శ్రీధర్. తన గురించి అడిగి తెలుసుకున్నాడు. అతనికి చెప్పేటప్పుడు తన ఇష్టాయిష్టాలేమిటో మొదటిసారిగా తెలిసొచ్చాయి హేమకి. ఆ సందర్భంలో చందమామ, చల్లగాలి, వాన, మల్లెపూలు, మామిడి పళ్ళు. శ్రీధర్ మాటల్లో వచ్చిన ఈ పదాలని విన్నాక హేమ ఇతనితో ఉంటే జీవితంలో ఓ తడి ఉంటుంది, శుష్కత్వం ఉండదు అనిపించింది హేమకి. హేమకి అప్పుడు తెలిసొచ్చింది ఆ ముందు సంబంధాలన్నీ ఎందుకు కుదరలేదో అని. మొదటిసారి కోరుకుంది ఈ సంబంధం కుదిరితే బాగుండు అని. మనసులో అన్నవరం సత్యనారాయణ స్వామికి మొక్కేసుకుంది హేమ. సరిగ్గా 3 నెలలకి పెళ్ళి. తర్వాత మొదటిసారి అన్నవరానికే వెళ్ళి వ్రతం చేసుకొని మొక్కు తీర్చుకున్నారు ఆ నవదంపతులు.
ఇక ఈ 10 ఏళ్ళు తన నిర్ణయం సరైనదే అని రుజువు చేస్తూనే ఉన్నాడు శ్రీధర్. కానీ ఈరోజు శ్రీమంతుడైన మగవాడు కూడా ఇవ్వలేని ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని సాధ్యం చేసిన తన భర్త శ్రీధర్ ఓడిపోయానని భావించడాన్ని భార్యగా హేమ భరించలేకపోయింది. ఆఫీసు నుంచి ఏమీ తీసుకురాకుండా ఇంటికి వచ్చాడు శ్రీధర్. ఆ రోజు అతని మనస్సులో లేదు. ఇంటి ఆయన పలకరించాడు. ఎప్పుడూ ఆనందంగా తిరిగి పలకరించి ఏమైనా కావాలా అని అడిగే శ్రీధర్ కొంచెంసేపు మాట్లాడి పైకొచ్చేవాడు. ఆ రోజు మొహం తిప్పుకున్నంత పని చేశాడు. ఇంటాయన మాత్రం మాట కలుపుతూ, ఆ పైన ఇల్లు ఇచ్చేశామయ్యా, ఏమనుకోవద్దు అన్నాడు. ఏదో చేజారిపోయిన భావన కలిగింది శ్రీధర్కి. బండి పార్క్ చేసి పైకి వెళ్ళాడు. ఇల్లు లాక్ చేసి ఉంది. భురుకుటి ముడిపడింది. ఎక్కడికైనా వెళ్తే ఫోన్ చేస్తుంది హేమ. మామూలుగా అయితే కిందికి వెళ్ళి అడిగేవాడే. ఈరోజెందుకో మొహం చెల్లట్లేదు. హేమ సెల్ ట్రై చేస్తే రింగ్టోన్ వినిపిస్తుంది. ఆ రింగ్టోను ఎక్కడి నుంచి వస్తుందా అని ఆ ధ్వని వస్తున్న దిక్కువైపు అడుగులు వేస్తున్నాడు శ్రీధర్. పక్కకి తిరిగితే పైకెళ్ళే మెట్లు. ఒక్కోటి ఎక్కుతుంటే రింగ్టోన్కి దగ్గరవుతున్నాడు శ్రీధర్. మెట్లు ముగిశాయి. ముందుకెళ్తే మేడ. కొత్త వాళ్ళు దిగారని సాయం చేయటానికి వచ్చిందేమో హేమ అనుకున్నాడు. కానీ అక్కడి దృశ్యం చూసి నోరెళ్ళబెట్టేశాడు శ్రీధర్. సూర్యాస్తమయ వేళ. మేడ మధ్యలో 2 కుర్చీలు, మధ్యలో టీపాయ్ మీద 2 కప్పులు, ఓ ఫ్లాస్కు. పిల్లలు మేడంతా పరుగులు తీస్తూ ముట్టించుకునే ఆట ఆడుకుంటున్నారు వీరి పిల్లలు. మూలగా ఓ కొత్త మొక్కతో ఓ కుండీ, గంజి పెట్టి ఆరేసిన ఓ చీర. వీటన్నిటి మధ్య తలంటుకున్న జుట్టును నవ్వుతూ ఆరబెట్టుకుంటున్న హేమ. ఇది దృశ్యం. పెళ్లి చూపుల్లో లాగే గోళీకాయ కళ్ళేసుకొని చూస్తున్న శ్రీధర్ను చూసి నవ్వుకుంది హేమ. అతని దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకొని కుర్చీల దగ్గరికి తీసుకొచ్చింది. ఇంకా మాటలు లేవు శ్రీధర్కి. టీ పోసి ఇచ్చింది కప్పులో. ఎదురుగా అతను చెప్పినట్టు ప్రకృతి సమర్పించే లఘుచిత్రం మొదలైంది. ఒక్కో అంగుళం అస్తమిస్తున్న సూర్యుడు ఊదా, కాషాయం, ఎరుపు, నీలం షేడ్స్లో వింత వింత వన్నెలు పోతున్న ఆకాశం. ఎయిర్ షోలో విమానాల్లాగా ఓ ఫార్మేషన్లో ఇంటికి తిరిగి వెళ్తున్న పక్షులు ఆకాశంలో. ఇవన్నీ చూస్తున్నాడు శ్రీధర్. హేమ వైపు తిరిగాడు. ఎలా అని హేమని అడిగినట్లుగా. మీరు అప్పుడప్పుడు ఇచ్చే డబ్బు నా దగ్గర కొంత దాచిపెట్టాను. ఎప్పుడైనా మీకు ఏదైనా కొని పెడదామని. ఇంతకన్నా మంచిది మార్కెట్లో ఏదీ కనిపించలేదు. ఓహో, ఎంత దాచావేంటి? ఓ నెలపాటు ఈ వాటా మనదయ్యేంత. మరి నెల గడిచాక అప్పుడు చూద్దాం. ఇద్దరూ నవ్వుకున్నారు. యథార్థవాది అయిన హేమ ఈ నిర్ణయం తీసుకునే ముందు లెక్కేసుకుంది. 6:30 తాను అద్దెకు తీసుకున్నది 2 గదులు, కొన్ని చదరపు అడుగుల మేడ. పిల్లలకి తనకి ఆరు బయట గుండెల నిండా ఊపిరి తీసుకునే స్థలం. అన్నిటినీ మించి శ్రీధర్ ఆనందం. అలా అనుకున్నప్పుడు 6:30,000 చౌకబేరంగానే అనిపించింది హేమకి.
శ్రీధర్ మేడ గురించి వర్ణించేటప్పుడు ఓ ముఖ్యమైన విషయం చెప్పనే లేదు. మహానగరంలో భూమైనా సులువుగా దొరుకుతుంది, కానీ ఆకాశం దొరకటం అసాధ్యం. అందుకే చేతిలో వేడి టీతో, పక్కన మనసెరిగిన సహచరితో ఆనందంగా ఆడుకుంటున్న పిల్లల మధ్య, ముఖం నిండా తృప్తితో, మెరిసే కళ్ళతో హక్కుగా తాను ఓ నెలకి అద్దెకు తీసుకున్న ఆకాశాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నాడు శ్రీధర్. ఇదండి అద్దెకి ఆకాశం అనేటువంటి ఈ కథను సౌమ్య నిట్టల విరచించి అందచేయగా, మన కానమూకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన మధ్యతరగతి జీవితం, ఆ జీవితానికి అద్దినట్లుగా ఈ సమకాలీన కథా సందేశం సౌమ్య నిట్టల రచించి అందజేయగా, మన కానమూకు కథావచన శ్రోతలకు తృప్తిగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.